నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న పిల్లి తననెవరూ చూడట్లేదనుకుంటుంది. ప్రస్తుతం దాయాది పాకిస్తాన్ వ్యవహార శైలి అలానే ఉంది. ప్రపంచమంతా అటే వేలెత్తి చూపిస్తున్నా తనకేం తెలీదు అన్నట్టు మొసలి కన్నీళ్లు కారుస్తూ సరికొత్త నాటకాలకు తెరతీస్తోంది. నిజానికి ఉగ్రవాద మూకలకు ఆశ్రయం కల్పిస్తూ పొరుగుదేశంపై ఉసిగొల్పుతున్న ఆ దేశం నిర్వాకాలు ఎవరికీ తెలియనివి కావు. ముందు ఉగ్రవాదానికి ఊతమివ్వడం ఆపండని చెవిలో ఇల్లు కట్టుకుని చెబుతున్నా వినకుండా కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అంతర్జాతీయ సమాజం ముందు నానాయాగి చేస్తోంది. బలూచిస్తాన్లో మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఉద్యమకారులు ఏకంగా ఐక్యరాజ్యసమితి కార్యాలయం ఎదుటే నిరసనలు తెలుపుతుంటే పాకిస్తాన్ ప్రధాని మాత్రం కశ్మీర్ విషయాన్నే పట్టుకుని వేలాడడం ఆ దేశపు కుటిల నీతిని మరోసారి బయటపెట్టింది. అయితే ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇక ముందు జరగబోయేది వేరు. ఉగ్రవాదాన్ని అదే పనిగా ఎగదోస్తున్న దాయాదిని అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసింది భారత్. ఇందులో భాగంగానే ఐక్యరాజ్యసమితిలో పాక్ కుటిల వ్యూహాలకు ధీటుగా జవాబిచ్చి రాబోయే రోజులు ఆ దేశానికి కష్టకాలమే అన్న ఘాటైన సందేశాన్నిచ్చింది. ఇంకానా? ఇంకెన్నాళ్లు? ఇకపై సాగదు. పాక్ విషయంలో యావత్ భారత ప్రజానీకం అభిప్రాయం ఇది. ఇన్ని కోట్ల మంది మనోభావాలకు అనుగుణంగానే ఇప్పటి వరకు జరిగింది వేరు, ఇకపై జరగబోయేది వేరు అంటోంది భారత్. పాక్ విషయంలో ఇక భారతదేశ వైఖరి మరింత కఠినంగా ఉండబోతుంది అన్నట్టే స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఆ దిశగా పాక్ పై దూకుడుగా పోయే కన్నా దౌత్యపరమైన మార్గంలో ఎండగట్టాలన్న భారత వ్యూహాలు ఫలితమిచ్చేట్టే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పనిగట్టుకుని కశ్మీర్ అంశాన్ని తాను కలుసుకున్న ప్రపంచ నాయకులందరి ముందు ప్రస్తావించినా ఆయనకు పెద్దగా ఫలితం కనిపించలేదు. ప్రపంచ దేశాల వద్దకు కశ్మీర్ అంశంపై మాట్లాడవలసిందిగా తమ దేశం తరపున రాయబార్లను పంపించి మరోవైపు ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో కశ్మీర్ అంశాన్ని అమెరికా, బ్రిటన్, జపాన్, టర్కీ నాయకుల వద్ద లేవనెత్తి దాన్నేదో చెయ్యాలని చూసినప్పటికీ ఆశించిన ఫలితం కనిపించలేదు. అన్నింటికంటే ప్రధానంగా ఐరాస సారథి బాన్ కీ మూన్ కూడా కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించలేదు. అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్ పై విరుచుకు పడుతోంది. తమ పౌరులపై పాశవిక దాడుల కుట్రలు అన్నీ పాకిస్తాన్లోనే జరుగుతున్నాయని ఆ దేశ ఉపాధ్యక్షుడు మండిపడ్డారు. కశ్మీరుకు నిజ నిర్ధారణ కమిటీ పంపాలనే విషయంపై పాకిస్తాన్కు మద్దతు తెలిపింది టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ మాత్రమే. ఇలా ఊహించని విధంగా ఎదురు దెబ్బలు తగిలేసరికి సర్వప్రతినిధి సభలో తానే కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు నవాజ్ షరీఫ్. దాదాపు 20 నిమిషాల పాటు చేసిన సుదీర్ఘ ప్రసంగం మొత్తం కశ్మీర్ చుట్టే సాగిందంటే ఆ విషయంలో పాకిస్తాన్ ఎంతటి ఒత్తిడిలో ఉందో అర్థమవుతోంది. కశ్మీర్ అంశాన్ని సాధ్యమైనంత మేరకు అంతర్జాతీయం చేసేందుకు ప్రయత్నించడానికి కారణం అసలు విషయం నుంచి పక్కదారి పట్టించేందుకే. ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగం ఆద్యంతం కశ్మీర్ చుట్టూ తిరగడానికి కారణం ఇదే. తనను తాను కశ్మీర్ ప్రజలకు సంరక్షకురాలుగా చెప్పుకుంటున్న పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ అంశంలో తన మద్దతు ఎప్పటికీ కొనసాగుతుందని బాహాటంగానే చెప్తోంది. ఆ కుతంత్రాలకు కొనసాగింపుగా భారత్ అంతర్గత సమస్యను అంతర్జాతీయ సమస్యగా మారుస్తూ ఈ విషయాన్ని ప్రపంచ దేశాలు పట్టించుకోవటం లేదంటూ నవాజ్ షరీఫ్ చెప్పడం వారి పన్నాగాలను మరోమారు బయటపెట్టింది. The international community ignores the danger of rising tensions in South Asia at its own peril. For its part, Pakistan is committed to the establishment of strategic stability in the region. It neither wants nor is it engaged in an arms race with India. But we cannot ignore our neighbors' unprecedented arms build-up and will take whatever measures are necessary to maintain credible deterrence. కశ్మీర్లో అమాయక పౌరుల ఊచకోత, హింసాత్మక ఘటనలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటివి సాధారణంగా మారిపోయాయని ఆరోపించిన నవాజ్ షరీఫ్ వాస్తవ పరిస్థితి తెలుసుకోవడానికి ఐక్యరాజ్యసమితి తరపున నిజ నిర్ధారణ కమిటీ వేయాలని కోరుతున్నారు. తద్వారా అక్కడి అకృత్యాలు, అక్రమాలకు కారకులైన వారిని శిక్షించేందుకు అవకాశం ఏర్పడుతుంది అన్నది పాక్ అభిప్రాయం. అంతేకాదు కశ్మీర్లో నిర్బంధంలో ఉన్న రాజకీయ ఖైదీలందర్నీ విడిచిపెట్టాలని, కర్ఫ్యూ ఎత్తివేసి కశ్మీరీల నిరసనలకు అవకాశం ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు షరీఫ్.
అక్కడ గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందించాలని కోరారు. పనిలో పనిగా రెండు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పుకునేందుకే పాటుపడుతున్నట్టు సన్నాయి నొక్కులు నొక్కిన షరీఫ్ ఈ విషయంలో భారత్ చొరవ తీసుకోవటం లేదంటూ మరో అభాండం వేశారు. Pakistan wants peace with India. We have gone the extra mile to achieve this, repeatedly offering a dialogue to address all outstanding issues. But India has posed unacceptable preconditions to engage in a dialogue. Let us be clear. Talks are no favor to Pakistan. Talks are in the interest of both countries. They are essential to resolve our differences, especially in Jammu and Kashmir dispute, and to avert the danger of any escalation. భారత్తో శాంతిని కోరుకుంటున్నట్టు చెప్తున్న పాకిస్తాన్ ఈ మాటలన్నీ ఎంత పచ్చి అబద్ధాలో అందరికీ తెలిసిన విషయమే. అంతర్జాతీయ సమాజాన్ని పక్కదారి పట్టించేందుకే అనడంలోనూ ఎలాంటి అతిశయోక్తి లేదు. సీమాంతర ఉగ్రవాదాన్ని నిలిపివేసే వరకు ఆ దేశంతో చర్చల ప్రసక్తే లేదని భారత్ స్పష్టం చేయడంతో ఇబ్బందుల్లో పడ్డ పాక్ ఈ రూపంలో ఒత్తిడి పెంచడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తోంది అన్నది కాదనలేని వాస్తవం. అవన్నీ తెలిసే ప్రపంచ దేశాలు తన మాట వినే పరిస్థితిలో లేవని తెలుసుకున్నందునే పాకిస్తాన్ మాట మార్చింది. We are open to discussing all measures of restraint and responsibility with India in any forum or format and without any conditions. We are ready for talks to agree on a bilateral nuclear test ban treaty. అయితే ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో పాకిస్తాన్ చేసిన ప్రయత్నాలను ధీటుగానే తిప్పికొట్టింది భారత్. అంతర్జాతీయంగా నిషేధం విధించి ఉగ్రవాదులు ఇప్పటికీ దాయాది వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని, అందుకు ఎవరు కారణమో తేల్చాలని గట్టిగా ప్రశ్నించింది. భారత పౌరుల పట్ల సుదీర్ఘ కాలంగా యుద్ధ నేరాలకు పాల్పడుతున్న కారణంగా పాకిస్తాన్ను ఉగ్రవాద దేశంగా ప్రకటించడంలో తప్పులేదని పేర్కొంది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితిలో భారత కార్యదర్శిగా ఉన్న ఇనామ్ గంభీర్ పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ప్రసంగానికి ధీటైన సమాధానమిచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘనలో దారుణమైనది ఉగ్రవాదమేనన్న ఆమె అటువంటి తీవ్రమైన అంశాన్నే పాకిస్తాన్ దీర్ఘకాలిక విధానంగా మార్చుకుందని, ఇలాంటి విధానాలు యుద్ధ నేరాల కిందే వస్తాయని పేర్కొన్నారు. What my country and other neighbors in our region are facing today is Pakistan's long-standing policy of sponsoring terrorism, the consequences of which have spread well beyond our region. Only last week, the international community honored the memory of thousands of innocent victims from around the world who lost their lives not far from here in New York 15 years ago in a most horrifying terror attack. The world has not yet forgotten that the trail of that dastardly attack led all the way to Abbottabad in Pakistan. తీవ్రవాదులకు ప్రోత్సాహం అందిస్తూ భారత్లోనే కాదు దక్షిణాసియాలోనూ ప్రమాదకారిగా మారిన పాక్ మానవ హక్కుల గురించి ప్రస్తావించడం కన్నా దురదృష్టకరం ఇంకొకటి ఉండదన్నారు గంభీర్. ఉగ్రవాదులను పెంచి పోషించడానికి ఆ దేశం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని, ఆ దేశానికి అంతర్జాతీయంగా అందుతున్న నిధులను అటే మళ్లిస్తున్నట్టు స్పష్టం చేశారు. హిజ్బుల్ ముజాహుద్దీన్ కమాండర్ బుర్హాన్ వానీ వంటి ఉగ్రవాదులను అమరవీరులుగా పేర్కోవడం బట్టే ఆ దేశం ఉద్దేశం స్పష్టమవుతోందన్నారు ఇనామ్ గంభీర్. The land of Takshila, one of the greatest learning centers of ancient times, is now host to the Ivy League of terrorism. It attracts aspirants and apprentices from all over the world. The effect of its toxic curriculum are felt across the globe. It is ironical, therefore, that we have seen today the preaching of human rights and ostensible support for self-determination by a country which has established itself as the global epicenter of terrorism. చివరిగా తీవ్రవాద కార్యకలాపాల ప్రభావం కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితం కాలేదని, వీటి వల్ల చాలా దేశాలు ఇబ్బందుల పాలవుతున్నాయని చెప్పిన ఇనామ్ గంభీర్ ఇలాంటి కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారిన ఓ దేశం మానవ హక్కుల ఉల్లంఘన, శాంతి ప్రక్రియ గురించి సుద్దులు చెప్పడం ఆశ్చర్యకరంగా ఉందంటూ పాకిస్తాన్కు చురకలంటించారు. కశ్మీర్ విషయాన్ని రచ్చ చేసి ప్రపంచ దేశాల దృష్టిని అటువైపు తిప్పాలని భావించిన పాక్కు ఇదే సమయంలో బలూచ్ ఉద్యమకారుల రూపంలో చేదు అనుభవం ఎదురైంది. సర్వప్రతినిధి సభ జరుగుతున్న సమయంలోనే ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం ఎదుట బలూచ్ ఉద్యమకారులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. బలూచిస్తాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
बच के रहेगा पाकिस्तान। We want to tell the world the atrocities that have been being committed by the Pakistani army and its mercenaries, Lashkar-e-Janguri, Lashkar-e-Tayyiba, and Jaish-e-Mohammed in Balochistan. We want to expose them here, and we want to tell the Indian people that we are with you in this fight, and it is a fight together. We have to fight it together against these Islamists, and it's a fight that we have to do it together. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ కంటే ముందే పాకిస్తాన్ కు ఊహించని రీతిలో ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే పాక్ చర్యలతో విసుగెత్తిపోయిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు ఆ దేశాన్ని ఉగ్రవాద ప్రోత్సాహక దేశంగా ప్రకటించాలని కోరుతూ బిల్లు ప్రవేశపెట్టారు. ఇది భారత్ కు ఊరట కలిగించే అంశమే. ఉరీ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఇద్దరు చట్టసభ సభ్యులు బిల్లును ప్రవేశపెట్టారు. రిపబ్లికన్ పార్టీకి చెందిన టెడ్ పో, ఉగ్రవాదంపై కాంగ్రెస్ కమిటీ సభ్యుడు డానా రోహ్రబచ్చర్ సంయుక్తంగా హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ 6069 అనే తీర్మానాన్ని సభ ముందుకు తెచ్చారు. ఈ సందర్భంగానే అమెరికాను వంచిన పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఉగ్రవాదంపై హౌస్ సబ్ కమిటీ సభ్యుడైన టెడ్ అన్నారు. అమెరికాకు మిత్ర దేశంగా ఉంటూ శత్రు దేశాలకు పాక్ సహాయం చేస్తోందని ఆయన ఆరోపించారు. బిన్ లాడెన్ వంటి ప్రమాదకర టెర్రరిస్టులకు ఆశ్రయం ఇవ్వడం ఉగ్రవాదానికి పాకిస్తాన్ కొమ్ము కాస్తోంది అనడానికి నిదర్శనమని టెడ్పో అన్నారు. పాకిస్తాన్ అంతర్జాతీయ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తుందో లేదో అన్న అంశంపై అధ్యక్షుడు ఒబామా పాలకవర్గం 90 రోజుల్లో సమాధానం ఇవ్వాలని, తర్వాత 30 రోజుల్లో కార్యదర్శి జాన్ కెర్రీ అందుకు సంబంధించిన నివేదిక ఇవ్వాలని ఆయన కోరారు. ప్రస్తుతం అమెరికా చేస్తున్న ప్రయత్నాల వల్ల పాక్ దారికి రాకపోతే ఆ దేశానికి అమెరికా అందించే ఆర్థిక సాయం నిలిపివేయడం, ఆంక్షల విధింపుతో పాటు ఉగ్రవాదానికి ఊతమందిస్తున్న దేశంగా ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయి చాలా వరకు అమెరికాపై ఆధారపడ్డ పాకిస్తాన్ కు ఇలాంటి చర్యలు తీవ్ర నష్టం కలిగించేవే. 1990లో ఓసారి పాకిస్తాన్ ను తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశంగా దాదాపు ప్రకటించే సమయం వచ్చిందని, అయితే అప్పుడు ఆ దేశం తప్పించుకున్నట్టు ఒకప్పుడు ఇస్లామాబాద్ లో CIA చీఫ్ గా ఉన్న రిచర్డ్ గ్రెనర్ తెలిపారు. ఇప్పుడు కూడా అలాంటి అవకాశాలే కనిపిస్తున్నాయని చెప్తున్నారు. కారణం, బిల్లును పాస్ చేయాలంటే వివిధ దశలు దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం అంత సమయం లేదు. ఒకవేళ వేగంగానే పని జరిగినప్పటికీ ఆ బిల్లుకు అధ్యక్షుడి ఆమోదముద్ర పడాలి. ఈలోగా ఒబామా పదవీకాలం పూర్తయిపోతుంది అన్నది రిచర్డ్ గ్రెనర్ అభిప్రాయం. ప్రస్తుతం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దేశాలుగా ఇరాన్, సిరియా, సూడాన్లను అమెరికా ప్రకటించింది. ఫలితంగా ఈ దేశాలపై అంతర్జాతీయ సాయం, రక్షణ రంగానికి సంబంధించిన ఎగుమతులు, అమ్మకాలతో పాటు పలు రకాల ఆంక్షలు కొనసాగుతున్నాయి. నిజానికి ఐక్యరాజ్య సమితిలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ ప్రసంగం వారి సైన్యం విరచితమే. ఎందుకంటే విదేశాంగ విధానాలు, ముఖ్యంగా భారత్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అందులో పాక్ సైన్యం పాత్ర తప్పకుండా ఉంటుంది. అక్కడ ఏ నాయకుడు వచ్చినా అతడిపై ఆర్మీ ప్రభావం తప్పకుండా ఉంటుంది. సైనిక నిర్ణయమే రాజకీయ నిర్ణయం. అందుకే రాజకీయ నాయకుల ప్రకటనలు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. ఉగ్రవాదానికి ఇస్తున్న ప్రోత్సాహం విషయంలో పాక్ పాత్రను ప్రపంచ దేశాలు గమనించినా ప్రస్తుతం ఆ అంశంలో అంతర్జాతీయ సమాజం ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలియచేస్తున్నాయి ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో చోటు చేసుకున్న పరిణామాలు. ఒకవేళ అదే జరిగితే భారత్ వ్యూహం ఫలించినట్టే.